మన ఇంటికాడ ఇజ్జత్ కాపాడింది, మన మానం కాపాడింది. పెళ్ళ ముంగట మాత్రం మనం ఓడిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ కొత్తగా పెట్టిన ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో మాత్రం కామెడీ కూడా ఉంటుంది, చేపలు కూడా చూస్తా. దీనికి నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. బాగా లోపలికి అయితే వచ్చిన వాళ్ళు పట్టుకుని కొత్త వాళ్ళని నిన్ననే దించిన అన్నమాట. ఈ వాళ్ళు కొత్త వాళ్ళు పట్టుకొని వచ్చి రవ్వలు పడతాయి అనేది వేసిన. ఇప్పుడైతే ఎత్తుతానా కొన్ని అని ఎత్తినా. ఇప్పుడు మాత్రం ఒక పెద్దది వాళ్ళగా పడ్డా చూడండి ఫ్రెండ్స్, అక్కడ తేలుతుంది. ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వీడియో అయితే చూడండి, మంచి మంచి వీడియోలు చూస్తూనే ఉంటాను. ఒక్కటి పడ్డది, 2 కిలోల ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటైతే పడ్డది, ఇంకేం పడుతుంది చూద్దాని ఎత్తుకుంటూ పోదాం. స్టాండ్ వెయిట్ తీద్దు కానీ గాలి బాగా వస్తుంది ఫ్రెండ్స్, ఊపుతుంది. అలా పోయి ఇది కెమెరా అలా పడుతుందని తీయు. ఇప్పుడైతే ఒక వాల్గా అయితే పడ్డది, ఇంకా రవ్వులు పడతాయి కావచ్చు చూద్దాని. రవ్వులు పడితే కూడా చూస్తా. ఓకే ఫ్రెండ్స్. ఊహు చిట్టి సీతారామ సిల్క పడ్డది. అంటే ఇది చైనా బుర్కే, మీకు కూడా తెలిసి ఇది చైనా బుర్క పడ్డది ఒకటి. ఇంత లోపలికి వచ్చి పడ్డది చూడండి. నేను పెద్ద రవ్వులకి వెళ్తే ఇది చిట్టి సీతారామ సిల్క పడ్డది. దీని బాడీ కానీ ఇది చాలా డేంజర్. దీంతో ఈ గాలికి ఇంకా ఇట్లా ఇట్లా కొట్టుకుంటుంది. ఇక ఒక్కటి పడ్డది బుర్క, చైనా బుర్క, కంప బుర్క ఇది అంటారు. కానీ మాత్రం ఫ్రైకి పోతుంది చేప. ఇది చాలా బ్రాండ్ షాప్లలో మాత్రం తాగినాక మాత్రం తింటే బాగానే ఉంటుంది, కానీ ఎట్టిగా కూర వండుకొని తింటే బాగుంటుంది. అంటే ఎందుకు బాగుంటుంది కానీ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇది కొందరికి ఇష్టపడరు ఇది ఫ్రెండ్స్. ఈ ముళ్ళది అయితే పడ్డది చిట్టి సీతారామ సిల్క. దీనిలో ముళ్ళు మాత్రం ఉంటుంది, చేప పైన ముళ్ళు కాబడుతుంది కానీ మాంసం బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం కంట ఉంటుంది. కొందరికి ఏమంటుంది అంటే అంత కంపెనీ తినండి అంటారు. మేము అమ్ముతా అంటే చెప్తానా, ఎందుకంటే ఇది ఇష్టపడరు బాగా. ఫ్రైకి అయితే బాగా ఇష్టపడతారు ఇది. దీని గురించి తెలిసిన వాళ్ళు మాత్రం కంపల్సరీ తీసుకుంటారు ఫ్రెండ్స్. ఈ చేపను మాత్రం ఇది బాగుంటుంది. ఇది అయితే ఒకటి పడ్డది వాళ్ళ తర్వాత, ఇది ఒకటి పడ్డది మనకు. ఇంకా చూసుకుంటా పోదాని సేపు నేను బతలాడుకుంటా వాస్తవంగా ఏంటంటే మేము వలలు ఎత్తేటప్పుడు చాలా బతలాడుకునే వస్తాం. ఎందుకంటే వలను అది అబ్బా ఒక్కటి పడితే బాగుండు దేవుడా బాంచను ఏవి చేపలు పడతలేవా అని ఖచ్చితంగా మేము ఇలానే బతలాడుకుంటూ వస్తాం చేపలు పట్టేలాం మేము. కానీ ఇంతసేపు బతలాడుతాను ఒక్కటి వల్ల. ఇంటికాడ మాత్రం నా భార్యతోనే రవ్వు పట్టుకొస్తా అని చెప్పిన, ఇంతవరకు రవ్వు వాళ్ళలేదు. ఇలా సండే కూర వండుకుందామంటే ఒక్కటి కూడా వాళ్ళే ఫ్రెండ్స్. ఇంటికాడ మాట పోతుంది నాకు, మళ్ళీ నా ఇజ్జత్ పోతుంది. ఆడవాళ్ళు ఎట్లుంటాయి ఫ్రెండ్స్, చేపల కానీ వేయండి మొగోడు చేపలు ఎత్తా అని వేయండి ఇంకా చేప పట్టుకోలే అంటారని నాకు ఇజ్జత్కి చస్తాను ఫ్రెండ్స్. కానీ కాకపోతే ఏంటంటే దానికనైతే నేను ఇలా బతలాడుకుంటా పోతాను. రవ్వు పడుతుందా చూస్తాను. ఇది ఒకటి మాత్రం ఎక్కుతాను ఫ్రెండ్స్. ఇది రవ్వే కావాలని నేను కూడా కోరుకుంటాను. మీరు కూడా కోరుకోండి. కోరుకోముందు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. రవ్వు పడితే మాత్రం మనం సాధించినట్టే. మనం ఇంటికాడ ఏమైనా తెస్తామని మన ఆడోళ్ళకి ఏమైనా మాటిచ్చాచ్చినాం అనుకో, తెలియదనుకో, వాళ్ళు మూతి ఇటు ముక్కాడి పెడతారు. అందుకొరకే బాధగా ఉన్నది. ఒకటి పడాలని కోరుకుంటానా నేను రవ్వు. చేప అయితే గుంజుతుంది కాబట్టి నేను చూస్తానా. మరి గురక కావద్దు, రవ్వే కావాలని కోరుకుంటానా ఆ దేవుణ్ణి. వావ్, రవ్వ అయితే పడ్డది ఒకటి ఫ్రెండ్స్. ఒకటి కాదు రెండు పడ్డాయి, 2. ఆహా దేవుడు కరుణించడు ఫ్రెండ్స్. మనం చూసినావా, ఆహా పట్టననుకున్నావా పట్టలేననుకున్నావా, పట్టేసే చూడండి. వావ్, 2 అబద్ధం కాదండి. ఒకటి ఇంకా ఈడొకటి కనబడుతుందా, ఇంకొకటి లోపల చూడండి, ఎక్కడ లోపల కనబడుతుంది. దాన్ని కూడా చేస్తా. ఇగో అటు పడ్డాయి చూడు, 2 పడ్డాయి ఫ్రెండ్స్. 2 పడ్డాయి. మన ఇంటికాడ ఇజ్జత్ కాపాడింది, మన మానం కాపాడింది. 2 రవ్వులు అయితే పడ్డాయి. వావ్, ఇంతసేపు నిజంగా చెప్పాలంటే నేను మాత్రం దేవుణ్ణి కోరుకుంటాను ఒకటే, ఏంటంటే రవ్వులు పడాలి, ఒకటన్నా పడాలి. ఇంటికాడ అయిపోయిన ఇలా సండే నేను కూర వండుకోవాలని నేను కంపల్సరీ పడాలి దేవుడాన్ని మొక్కుకుంటూనే వస్తానా. ఒక వాళ్ళ అయితే ఎత్తినా, ఒక వాళ్ళగా పడ్డది, ఒకటి చిట్టి సీతారామ సిల్క అని ఒకటి బురక మాత్రం పడ్డది. ఇగో ఈ రవ్వ మాత్రం పడ్డాయి, 2 పడ్డాయి. ఇంటికాడ ఒకటి కూర వండుకుండే, ఇంకొకటి మాత్రం మనం అమ్ముకుండే. ఒకటి కోటరికి అవుతుంది, ఒకటో కూరకు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మాత్రం నాకు సమయం ఉన్నది. ఇంకా కూడా చూద్దాం, చేపలు పడుతూనే ఉంటాయి. మన వీడియో చూసే ముందు లైక్ చేయండి. ఇది మాత్రం చూడండి, లోపలికి లోపల చుట్టుకున్నది అనమాట కొత్త వలలు ఇవి. ఇంతసేపు నేను అప్పటి నుండి తల్లడిస్తాను, ఒకటి కూడా వాళ్ళలేదు. ఇవి దాదాపుగా మనకు కిలకిల ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి అయితే కిలకిలు ఉంటాయి. ఇగో 2 కిలకిలు ఉంటాయి. ఈ 2 అయితే పడ్డాయి. 2 తీద్దాం. బాగా పడుతాను ఇవి. అరే ఆశపడినట్లే పాస్ పడ్డాడు. ఇంతసేపు మనం ఆశపడకుండా దేవుని ముక్కుంటా 2 పడ్డాయి అని ఆనంద పాడే మోపికే మళ్ళీ ఒకటి పడ్డది, చచ్చిపోయింది ఫ్రెండ్స్. ఇది ఇంకోటి ఇగో ఇది పడ్డది 100 రూపాయలు వచ్చు ఫ్రెండ్స్. నేను ఆ కోటరికి ఆశపడ్డా కానీ ఆఫ్ వచ్చు. ఇగో ఆఫ్ వస్తుంది అనుకుంటే ఆయన ఇది గూడుసింది కథం, ఇగో చచ్చిపోయింది.
ఫ్రెండ్స్ ఇది పెద్దదే చచ్చిపోయింది, చిన్నదో పానం ఉన్నది, పెద్ద చచ్చిపోయింది, తక్కువ లేదు ఫ్రెండ్స్. కిలం బాగుంటుంది. కిలం బాగు అంటే మనకు దాదాపుగా 100-120 రూపాయలు వచ్చు ఫ్రెండ్స్. అట్టిగా వేస్ట్ అయిపోయింది. బాధ, చాలా బాధ అనిపిస్తుంది. అమ్మతోడు నా దగ్గరే వాళ్ళ ఉంటే పట్టుకొని ఎడుతుంది నిజంగా ఫ్రెండ్స్. ఇది చచ్చిపోతే బాగా చాలా బాధ అనిపిస్తుంది. చచ్చిపోదు, పడకున్నా కానీ కొంచెం బాగా పడుకుంటే ఏమో కానీ పడ్డ చేప చచ్చిపోతే ఎంత బాధ అనిపిస్తుంది మీరే చెప్పండి. ఎంకలాడుకుంటే రాంగచ్చే నాలుకన కర్రెగా ఉన్నది, ఒక కర్రెది పడ్డది చూడండి. మీరు ఏర్పాటు చేస్తారా అంటే మా చేపలు పట్టేవాళ్ళు కంపల్సరీ ఏర్పాటు చేస్తారు, ఏర్పడతారు. ఇది ఏం చేప మీరు కూడా చెప్పాలి. నేను ఇది మాత్రం వచ్చే కర్రెగా నాలెక్కనే ఉన్నది. ఓ దీని బలం బాగున్నది, కర్రెగా నాలెక్కనే ఉన్నది చూడండి. ఇగో దీని చేప నా దగ్గర పెట్టుకుంటే చూడు, కర్రెగా నేను ఎట్లా కనబడతాను, ఇది ఎట్లా కనబడుతుంది. ఈ చేప పేరు మా చేపలు పట్టే వాళ్ళకి కంపల్సరీ తెలుసు, బయట వాళ్ళకి తెలుసో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్ చూడండి, నేను మాత్రం చెప్పా. ఇగో ఇది చేప పేరు ఏం పేరు చెప్పండి. కర్రీగా నా లెక్కనే ఉంది, రవ్వు లెక్కనే ఉంది కదా, రవ్వు చేప. నేను మాత్రం దీనికి ఒక పేరు అయితే పెట్టిన, రవ్వు చేప అని. దీని చేప పేరు ఏదో మీరే చెప్పండి. ఇగో ఓకే ఫ్రెండ్స్, ఒకటైతే పడ్డది కర్రీ. అది దీనికి మన రవ్వు కంటే తక్కువ రేటు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది రవ్వుకైతే ఎక్కువ రేటు ఉంటుంది. ఎగ్లాడుకుంటే తన చేపలు మాత్రం చాలా తక్కువ పడ్డాయి. ఒకటి వాళ్ళగా పడ్డది, అది ఇది పడ్డది. ఇంకా అయితే వలలు ఉన్నాయి, ఇంకా పూర్తిగా మనం ఎత్తే వరకు ఎన్ని పడతాయో చూద్దాన్ని. అవర్ రాక మాత్రం ఇంకెత్తుకుంటూ పోదాం. ఈ కర్రీదాన్ని మాత్రం మనం బుట్లేసేద్దాం. అమ్మని పాంచనైదు ఎక్కడికి పోయినా ఫ్రెండ్స్, లోపలికి పోయినా వచ్చే వరకు జబ్బలనొత్తనే కొట్టుకుంటూ దాని ఎప్పుడు వస్తుందో చూస్తా ఉన్నా. ఇక పైన జడ్డు బాంబు పెట్టుకోవాలి, ఉడుకుడుకు ఇళ్ళతో తానం చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు మాత్రం లైక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.